హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు భారీ శుభవార్తనైతే తెలిపింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ కార్డు కలిగి ఉన్న మహిళలకు భారీ గుడ్ న్యూస్ అయితే చెప్తూ ప్రతి నెల మీ అకౌంట్లలోకి 2,500 రూపాయలు అనేది కూడా కొత్త పథకం ద్వారా వచ్చేస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ అయితే మహిళలకు తెలిపింది. ఇక ఏ పథకానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఖాతాలలో డబ్బులు జమ కాబోతున్నాయి, ఇక వీటికి సంబంధించి అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు, పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని అయితే షేర్ చేసేయండి. వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు. మహిళలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ అయితే చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో భాగంగా అర్హులైన వారికి ఈ ప్రభుత్వ పథకం ద్వారా డబ్బులు ఇచ్చే కార్యాచరణపై ఆలోచనలు మొదలైంది. ఇదే జరిగితే అతి త్వరలో మహాలక్ష్మి పథకం ద్వారా మీ అకౌంట్లో నెలకు 2,500 రూపాయలు వచ్చేస్తాయి. మరి ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏంటి, మహిళల ఖాతాలలో డబ్బులు ఎలా పడనున్నాయి, ఎప్పుడు ప్రభుత్వం ప్రకటించనుంది, ఇలాంటి అంశాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. తెలంగాణ మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. ప్రతి పథకంలో మహిళలకే భాగస్వామ్యం చేస్తూ వారి మన్నులను పొందే ప్రయత్నం చేస్తుంది. ఎన్నికల హామీల్లో కూడా మహిళలను ఆకట్టుకునే పథకాలనే కాంగ్రెస్ ప్రవేశపెట్టింది. దాంతో గత ఎన్నికల్లో కాంగ్రెస్ను కలిసి వచ్చింది, ఎన్నికల్లో గెలవడం జరిగింది. ఆ తర్వాత నుంచి మహిళల కోసం ఒక్కో పథకం అనేది కూడా ప్రవేశపెడుతూ వస్తుంది. అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ మొదటి పథకంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభించింది. ఆ తర్వాత మహిళల పేరుపై బస్సులు అనేది కూడా ఇప్పించడాలు, మహిళా సంఘాల అభివృద్ధి కృషి చేయడం, క్యాంటీన్స్ ఏర్పాటు చేయడం, ఇటీవల మహిళా సంఘాల గ్రూపులకు లోన్స్ ఇచ్చే ఆలోచన చేసింది. ఆ మహిళలు మరణిస్తే ఆర్థిక భరోసా కల్పించేలా ప్లాన్ చేసింది కాంగ్రెస్. అయితే మరో కొత్త పథకం తీసుకువచ్చే ఆలోచనలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో మహాలక్ష్మి పథకం, ఈ పథకం ద్వారా మహిళలకు 2,500 రూపాయలు ఇవ్వాలని మేనిఫెస్టోలో లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం గురించి ఎన్నికల సమయంలో బాగా వైరల్ అయింది. 18 ఏళ్ళు దాటిన మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ జోరుగా ప్రచారం చేసుకుంది. కానీ ఈ 2 సంవత్సరాల సమయంలో దగ్గరకు వస్తున్నా కూడా ఇంతవరకు ఆ పథకం గురించి ఎక్కడా కూడా నోరెత్తలేదు. దాంతో ప్రతిపక్షాలు విమర్శలు చేయడం మొదలుపెట్టాయి. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇక ఈ సమయంలో మహిళలకు 2,500 ఎలా ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు అనేది కూడా సమాచారం. ఒకవేళ ఈ పథకం అమలు చేస్తే వచ్చే స్థానిక ఎన్నికల ముందే చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ పథకం ప్రయోజనం ఎక్కువగా గ్రామాల్లోని మహిళలకే వెళ్తుంది. అందుకు ఈ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు మీడియా వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇక ఎలా అమలు చేస్తారు, ఎలా ప్రతిపాదకను కూడా ముందుకు తీసుకెళ్తారనే మాత్రం సరైన ప్రకటన అనేది కూడా ఇంకా వెలువడలేదు. త్వరలోనే మహిళలందరికీ కూడా మహాలక్ష్మి పథకం ద్వారా రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి కుటుంబంలోనూ 18 సంవత్సరాలు నిండిన మహిళలకు 2,500 రూపాయల ఆర్థిక సహాయాన్ని అనేది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుంది. ఇక ఈ పథకానికి సంబంధించి కూడా త్వరలోనే కీలకమైన అప్డేట్ అనేది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.